గుడ్ మార్నింగ్ గైజ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గేర్ ఆఫ్ విత్ అభి. సో గైజ్, ఈరోజు ఎటు పోతున్నామంటే ఒక ఈవెంట్కి పోతున్నాం అనమాట. సో వెరీ ఇంపార్టెంట్ ఈవెంట్ అది. సో వరల్డ్ ఆఫ్ ట్రాంప్ అనమాట. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బైక్స్ వస్తాయి మనకు అక్కడ. సో చూడనికే పోతున్నాను నేను. సో అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆ ఈవెంట్కి ఎవరు వస్తారు తెలుసా? శ్రీమన్ కొటారు వస్తుండు, విచ్ ఈస్ మై ఫేవరెట్ యూట్యూబర్ అనమాట తను. సో ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు మీట్ హిమ్. అండ్ బైక్స్ కూడా చూడడానికి చాలా ఎక్సైటెడ్లో ఉన్నాను అనమాట. సో ఇప్పటికైతే రెడీ అయిపోయినా. టైం వచ్చేసి 11 అవుతుంది. ఇప్పుడు నేను పోవాల్సింది ఏంటంటే షామీర్పేట సైడ్ పోవాలి. సో బిగ్గెస్ట్ టాస్క్ ఏంటంటే మన దగ్గర బైక్ లేదు. సో ఐ హ్యావ్ టు గో ఇన్ ర్యాపిడో. సో సో బైక్ లేకపోతే ఎంత కష్టమవుతుంది అంటే అబ్బా, చాలా కష్టమవుతుంది అబ్బా. బైక్ లేకపోతే ర్యాపిడోనే ట్రావెల్ చేయాలి కాబట్టి మనకి ఫుల్ కష్టమవుతుంది బైక్ వచ్చేవరకు. సో ఇది మన బైక్ ప్లేస్ అనమాట. సో చూడండి ఎంత ఎంటీ ఉందో. ఇక చూసినప్పుడల్లా అదొక ఫీలింగ్ ఉంది, అబ్బా ఎందుకు అమ్మినారో బైక్ అని చెప్పి. బట్ దట్స్ ఓకే బ్రో, ఇప్పుడు వచ్చేది చాలా పెద్ద బైక్ అనమాట. అండ్ ఈరోజు ఇంకొకటి కూడా అనుకుంటున్నా, ఏమో అది అవుతుందో అవ్వదో తెలియదు కానీ, బట్ స్టిల్ ఐఎమ్ ప్లానింగ్ అనమాట. సో బైక్ కూడా డిసైడ్ అయిపోయాను అనమాట. సో మోస్ట్లీ ఒక 90% ఈరోజు బైక్ బుక్ చేసేందుకే వెళ్ళిపోతున్నా. ఇప్పుడు ఒకవేళ బుక్ చేసింది అనుకో, ఈరోజు ఒక 1 వీక్లో మన బైక్ ఇక్కడ ఉండబోతుంది. అందుకే ప్లీజ్ అంతా మంచిగా తయారు చేసిన. సో అది గైస్, ర్యాపిడో బుక్ చేసుకుందాం. లెట్స్ గో టు షామీర్పేట్. డైరెక్ట్ ఈవెంట్లో కలుస్తా. ఓకే, ఫైనల్గా ట్రాంప్ ఈవెంట్కి అయితే వచ్చేసిన. సో శ్రీమన్ బై 12 o'clock 400 hours అంటే అన్ని గంటలు మొత్తం రైడింగ్ అవర్స్. అవునా? ఓకే, 12 o'clock బ్రో. 12 o'clock కాదు, 12:30, 12:45. ఓకే గైస్, ఫైనల్గా ట్రాంప్ ఈవెంట్కి అయితే వచ్చేసిన అనమాట. సో అన్ని ట్రాంప్ బైక్సే ఉన్నాయి, మొత్తం బైక్సే ఉన్నాయి. అరే నా బైక్ కూడా వస్తే బాగుంటుండే రాచే. ఇది నెక్స్ట్ వీక్ ఆగితే బాగుంటుండే. అండ్ బై ద వే మనకి బ్యాండ్ ఇచ్చినారనమాట, ట్రాంప్, అది వరల్డ్ ఆఫ్ ట్రాంప్ అంట. సో నైస్, ఈ బ్యాండ్ కూడా చాలా బాగుంది యాక్చువల్గా. సో ఇప్పుడు మనము టెస్ట్ రైడ్కి బుక్ చేసుకోవాలి కాబట్టి ఐ షుడ్ లుక్ ఫర్ ఎ ప్లేస్. సో చూద్దాం ఎక్కడ ఏంది అనేది. అగో ఇప్పుడు ఇందులోనే మనము టెస్ట్ రైడ్ చేయబోతున్నాం అనమాట. నేను యాక్చువల్లీ స్పీడ్ 400 ఆల్రెడీ నడిపిన, ఎక్సలెంట్ బైక్ అదైతే. నేను ఇప్పుడు ఏం నడుద్దాం అనుకుంటున్నా అంటే ట్రాంప్లో ట్రైడెంట్ నడుద్దాం అనుకుంటున్నా. సో చూద్దాం హౌ ఇట్ గోస్ అనేది. బట్ ఐఎమ్ సో ఎక్సైటెడ్ బ్రో, వా. బైక్ తీసుకుంటా. పెద్ద చూడు, పెద్ద. This is so good. Before I go ahead, people, are you all excited for today? Or is it only me? Finally. Can I have one more mic? Okay, let's do it, Shriman. How are you doing this, man? You're so handsome, man. Kya baat hai? Can I have the mic here? I was asked to say that. Okay. How are you doing?
All going great, Ah. but this is like a surprise. No one told me that I have to speak on stage. Is it? This is a surprise. क्या बात है? Talk about this gig. Okay, I need to capture this. So. Yeah, please. Okay, that will be asking it to my audience, your audience who's sitting Okay, here. okay. Anna. So, but before that, what do you like to talk about this event, the world of Triumph? Just start in the video. You can edit it later on, like for your Actually, I did not start this vlog, so I can do that to the camera itself. Okay, perfect. That's how it goes. Usually, I go to the camera, I set up everything, I wear my clothes and stuff. I act as if I came into the frame. I'm like, welcome back to the channel. What's up, guys? Say how well. I hope everyone's doing great. సో గైస్ ఇది వచ్చేసి ట్రాంప్ 400 అన్నమాట. సో ఇది నేను నడిపిన, ఇది సూపర్ ఉంటుంది అసలు. ఎంత అబ్బా ఇట్లా అంటే అసలు ఉరుకుతుంది. ఇది స్పీడ్ T4 అండ్ ఇది వచ్చేసి స్ట్రీట్ ట్రిపుల్ అంట. సో గైస్ ఇది వచ్చేసి ట్రక్స్టన్ అనమాట. ఇది మొత్తం ఇట్లా స్పోర్ట్స్ లుక్లా ఉంది. ఇది మనకంత అది మనకంతా నచ్చలేదు. సో గైస్ ఈ లైన్ అంతా ఎందుకంటే టెస్ట్ రైడ్స్ కోసం అనమాట. సో మనం కూడా చేద్దాం అనుకున్నాం కానీ మన హెల్మెట్ తేలే అండ్ గేర్ కూడా తేలే. నేను యాక్చువల్లీ నేను బైక్ లేదు కాబట్టి నార్మల్గా టీషర్ట్ ప్యాంట్ వేసుకొని వచ్చేసిన. నార్మల్గా గేర్ ఏం తెచ్చుకోలేదు, నాట్ ఈవెన్ గ్లౌజెస్ కూడా తెచ్చుకోలేదు నేను. సో ఎక్సైటెడ్ ఎందుకంటే అసలు ఈరోజే ట్రాంప్ ఈవెంట్ అండ్ ఈరోజే మనం బైక్ కూడా ఆర్డర్ పెట్టవచ్చు. చూడాలి. టైం వచ్చేసి 12:46 అవుతుంది. ఏం తినలేదు, బ్రేక్ఫాస్ట్ నుంచి ఏం తినలేదు, నాట్ ఈవెన్ కాఫీ. ఏమైనా తినాలి తాగాలి. Bike that is 10 lakhs or 15 lakhs or 20 lakhs, but opening up that category, and mind you, they have not compromised because I was there for the media launch. I was the first person to. సో గైస్ ఇది వచ్చేసి ట్రాంప్ టైగర్ 800 అనమాట. అసలు ఎంత క్రేజీగా ఉంది చూడు బైక్. బాబా బాబా బా సూపర్ ఉంది అసలు. తీసుకుంటా, ఒకరోజు కన్ఫామ్గా తీసుకుంటా. సెటప్ కూడా అబ్బా వేరే లెవెల్. ఇక అడ్వెంచర్ 390X అంట. యాక్చువల్లీ ఈ బైక్ తీసుకుందామని ప్లాన్ ఉండే కానీ మళ్ళీ KTMలో పార్ట్స్ దొరకవు అది ఇది అని చెప్పి కంప్లైంట్స్ ఉన్నాయి అనమాట. సో అందుకే ఇది లైట్ తీసుకున్నా. ఇది కూడా మంచి బండి యాక్చువల్లీ. సో గైస్ ఫైనల్గా మన బైక్స్ చూడడం అయిపోయిందనమాట. అసలు ఎంత క్రేజీ ఉన్నాయంటే నిజంగా ఎన్ని టైప్స్ ఆఫ్ బైక్స్ చూసినంటే అబ్బా 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 వేరే లెవెల్ సూపర్ ఉండే. నిజంగా ఈవెంట్కి వచ్చి నాకు నిజంగా ప్లస్ పాయింట్ అయింది. అంటే ట్రాంప్లో కూడా ఎన్ని మోడల్స్ ఉంటాయా, ఎంత సీసీ ఉంటాయా అని చెప్పి అసలు చెప్తున్నా కదా. ట్రాంప్ టైగర్ 900 దట్స్ మై డ్రీమ్ బైక్ బ్రో. నిజంగా 10-12 lakhs ఈజీగా ఉంటుంది ఆ బైక్. నాకు తెలిసి దానికంటే ఎక్కువనే ఉంటుందేమో, మేబీ చూడాలి ఒకసారి, నాకు కూడా తెలియదు. బట్ తీసుకుంటా, బైక్ అయితే తీసుకుంటా కన్ఫామ్. నేను ఫ్యూచర్లో ఇల్లు కొంటానో లేదో తెలియదు, ఐ డోంట్ నో, బట్ ఆ బైక్ మాత్రం కన్ఫామ్గా తీసుకుంటా. అది గైస్. అండ్ శ్రీమన్ కూడా కలిసిన, ఫోటో కూడా దిగిన అనమాట. ఈ నిజంగా చెప్తున్నా కదా, హీఈస్ మై ఫేవరెట్ యూట్యూబర్ అనమాట. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దాట్. అంతే. ఇప్పుడు ఇక అయిపోయింది, ఇక బయలుదేరుతున్నా నేను. యాక్చువల్ హెల్మెట్ తెచ్చుకుంటే టెస్ట్ రైడ్ చేద్దాం అనుకున్నా. ఆల్రెడీ ట్రాంప్ నేను టెస్ట్ రైడ్స్ ముందే వేసేసిన, సో అంత ఏం ఫరక్ పడదు కానీ. సో ఇక ఫైనల్గా బయలుదేరుతున్నా ఇంకా నేను. సో ఇప్పుడు ముందుకు గేట్ దగ్గరికి వెళ్ళి ఐ హ్యావ్ టు బుక్ ర్యాపిడో. సో ఇప్పుడు డైరెక్ట్గా షోరూమ్కి వెళ్ళేసి ఐ విల్ బుక్ మై బైక్. అది అనమాట గైస్. ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ ఫర్ దాట్. అండ్ ప్రాబబ్లీ నెక్స్ట్ వ్లాగ్ వచ్చేసి మన బైక్ ఏమంటారు డెలివరీ వ్లాగే ఉంటుంది. హోప్ఫుల్లీ మీకు నచ్చుతుందని కోరుకుంటున్నా. ఈ వీడియో ఇక్కడితో క్లోజ్ చేస్తా గైస్. ఇక్కడ నుంచి మళ్ళీ కొంపల్లి సైడ్ వెళ్ళిపోవాలి. సో ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఏం చేయాలో తెలుసు కదా. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఆల్ రైట్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.